హే ఎంఎన్ 4K వీలాగ్ వ్యూవర్స్, చాలా రోజులైంది ఒక వీడియో పెట్టి. నేను శ్రీవారం మెట్ల ద్వారా తిరుమల వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నాను అనమాట. ఆ మార్గంలో నా ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో, అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి కూడా తిరుపతి ప్రీ బుక్ చేసుకొని టీటీడీ టికెట్ తీసుకొని వచ్చేవాడిని. కానీ ఈరోజు ఎలాంటి ప్లానింగ్ లేకుండా టీటీడీ టికెట్ బుక్ చేయకుండా డైరెక్ట్గా మెట్ల మార్గంలో వెళ్తే ఎలా ఉంటుంది అనే ఎక్స్పీరియన్సే ఈ వీడియో. టీటీడీ టికెట్ లేకపోయినా కొండ మీద రాగానే నాకు రూమ్ అయితే అలాట్మెంట్ అయిపోయింది. అరౌండ్ మార్నింగ్ 5 నుంచి నాకు 7 కల్లా నాకు రూమ్ ఇచ్చారన్నమాట. రూమ్లో కాసేపు రెస్ట్ తీసుకొని ఆఫ్టర్నూన్ లంచ్ చేసి 2 కల్లా నేను శ్రీవారి మెట్ల లైన్లో క్యూలో ఉన్నాను టోకెన్స్ కోసం. వన్స్ టోకెన్ తీసుకున్న తర్వాత మనం మెట్ల మార్గంలో రావచ్చు అనమాట. ఇదివరకు ఈ టోకెన్స్ కూడా ఎర్లీ మార్నింగ్ 5కి ఇచ్చేవాళ్ళు. ఆ ఐడియాతోనే నేను ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యాను. కాకపోతే రీసెంట్గా ఫ్యూ వీక్స్ బ్యాకే ఒక చేంజ్ జరిగింది. వీళ్ళు టోకెన్స్ అనేవి మెట్ల మార్గంలో వచ్చే వాళ్ళకి మార్నింగ్ ఇవ్వకుండా ఈవినింగ్ ఇస్తున్నారన్నమాట. అది కూడా ఇచ్చే విజిటింగ్ టోకెన్ అనేది సేమ్ డే దర్శనానికి కాకుండా నెక్స్ట్ డే మార్నింగ్కి దర్శనం చేసుకునే విధంగా టోకెన్ ఇచ్చారు నాకు. నేను ఫస్ట్ మార్నింగ్ ఆల్రెడీ రూమ్ అలొకేట్ చేసుకొని మెట్లు ఎక్కడం స్టార్ట్ చేశాను కాబట్టి మెట్లు ఎక్కడం కంటిన్యూ చేశాను. టోకెన్ వ్యాలిడేట్ చేసే 12వ స్టెప్ దగ్గరే ఫస్ట్ ఎయిడ్ కూడా చూడొచ్చు. మీకు ఏమైనా ఓఆర్ఎస్ అవసరమైనా, ఫస్ట్ ఎయిడ్ మెడిసిన్ ఏదైనా అవసరమైనా వాళ్ళు టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అదే రోజు వర్షం కారణంగా మెట్ల మీదకి బురద, ఇసుక వచ్చేసింది. సో ఈ విధంగా వాళ్ళు మెట్లని క్లీన్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, మెట్లు ఎక్కే వాళ్ళకి అసౌకర్యంగా లేకుండా చూసుకుంటున్నారు. అందరినీ చూసి నా ఈ 2000 పైన ఉన్న మెట్లు కూడా చాలా సింపుల్గా ఎక్కేయచ్చు అనిపించింది. దారిలో ఈ సీనరీస్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే అదే రోజు వర్షం పడడం కారణంగా చాలా క్లైమేట్ చాలా ప్లెజెంట్గా అనిపించింది నాకైతే. ఎక్కడున్నావయ్యా, ఎన్ని మెట్లెక్కినా కానరావేమయ్యా. ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై, ఆకాశమంటూ ఈ కొండ శిఖరముపై మనుషులకు దూరంగా మసలుతున్నావా, మనుషులకు దూరంగా మసలుతున్నావా, ఏడు కొండల స్వెట్టింగ్ మామూలుగా లేదు. ఫ్రీక్వెంట్గా వాటర్ తీసుకుంటే మనం డిహైడ్రేట్ అవ్వకుండా ఉండొచ్చు. శ్రీవారి మెట్లకి అలిపిరి మెట్లకి డిఫరెన్స్ ఏంటంటే మెట్లు హైట్గా ప్లస్ మనం నుంచుని ఎక్కాల్సిన పరిస్థితి ఉంటుంది శ్రీవారి మెట్లకి. అలిపిరి మెట్లు చాలా ఈజీగానే ఉంటాయి అని అంటారు. నేనైతే వెళ్ళలేదు. నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు డెఫినెట్గా కవర్ చేసి మీకు పోస్ట్ చేస్తాను. 1.5-2 గంటలు టైం తర్వాత చివరికి నా గమ్యాన్ని అయితే నేను రీచ్ అయ్యాను. 2300 స్టెప్ దగ్గర ఉన్న ప్రజెంట్. ఇంకెన్ని, జస్ట్ 18. ఎవరైతే మెట్ల మార్గం ద్వారా శ్రీవారిని దర్శనం చేసుకున్న వాళ్ళు తిరుపతికి బై ఈవినింగ్ రీచ్ అయ్యేలాగా చూసుకోండి. టోకెన్ తీసుకోండి. ఆ టోకెన్ నెక్స్ట్ డే విజిబుల్కి మీకు ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ స్టెప్స్ ఎక్కడం స్టార్ట్ చేయండి. 2000 అండి, 3000 మెట్లైనా ప్రయత్నిస్తే ఎక్కేయచ్చు ఎవరైనా. ఇది టోటల్గా శ్రీవారి మెట్లు 2387 స్టెప్స్ ఉన్నాయన్నమాట. ఎస్ఎస్డి టికెట్లో మెన్షన్ చేసిన విజిటింగ్ టైం ప్రకారం నేను క్యూ లైన్లోకి అయితే వచ్చేసాను. దర్శనం క్యూలో ఉన్నప్పుడు ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మీ దగ్గర ఉన్న లగేజ్ మొత్తం కూడా ప్లాన్డ్గా మీ రూమ్స్లో ప్యాక్ చేసుకొని అప్పుడు ఎలాంటి ఎంటీ హ్యాండ్స్తో వస్తే బెటర్ అనమాట. సో దర్శనం క్యూలో ఉన్నప్పుడు మీ దగ్గర వస్తువులు ఉంటే మళ్ళీ క్యూ నుంచి డైవర్ట్ అయిపోయి వాటిని సబ్మిట్ చేసి మళ్ళీ క్యూలో రావాలి.
సో అలా టైం వేస్ట్ కాకుండా ఓన్లీ ఫోన్స్ మాత్రమే మీతో తీసుకురండి. అది కూడా మీకు జస్ట్ గర్భగుడికి ఎంటర్ అయ్యే ముందే మీకు ఒక కౌంటర్ ఉంది, దాంట్లో సబ్మిట్ చేసుకోవచ్చు. ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, శ్రీవారి మెట్ల మార్గం ద్వారా దర్శనం చేసుకున్న వాళ్ళకి అరౌండ్ 3-4 కల్లా శ్రీవారి మెట్ల దగ్గర ఉంటే టోకెన్స్ నెక్స్ట్ డేకి ఇస్తారు. సో ఆ రోజు మార్నింగ్ మీరు నియర్ బై తిరుపతిలో టెంపుల్స్ చూసుకొని ఈవినింగ్ 3-4 కల్లా శ్రీవారి మెట్ల దగ్గర ఉంటే అక్కడ మీకు నెక్స్ట్ డేకి టోకెన్స్ ఇచ్చేస్తారు. సో నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మెట్లు ఎక్కడం స్టార్ట్ చేయండి. అదే రోజు స్టాంపింగ్ అయిపోతుంది. ప్లస్ మీకు అదే రోజు స్టాంపింగ్ అయిన తర్వాత పైకి వెళ్తారు కాబట్టి కొంచెం వెయిట్ చేసుకుని సేమ్ డే దర్శనం కూడా అయిపోతుంది. నేను వెళ్ళిన రోజే తమిళనాడు వాళ్ళకి, మన హిందువులకి కార్తీక పౌర్ణమి ఎలా ఎంత ఇంపార్టెంటో అదే రోజు వాళ్ళకి కూడా తమిళనాడుకి చాలా ఇంపార్టెంట్ అంట. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తమిళ వాళ్ళే వచ్చారు. చాలా మంచి క్రౌడ్ అయితే ఉంది ఆ రోజు ఈవినింగ్. దాంతోపాటు లైవ్ మ్యూజిక్ అనమాట. భక్తి ఛానల్లో మనకి కనిపిస్తుంది కదా, నేను లైవ్ అక్కడ షూటింగ్ చూస్తుంటే దాన్ని కూడా కాసేపు దగ్గరికి వెళ్ళి చూశాను. మీరు నెక్స్ట్ టైం తిరుపతికి వెళ్ళినప్పుడు తిరుపతికి నియర్ బై ఉన్న ఏ టెంపుల్కి వెళ్దాం అనుకున్నారో ఒక కామెంట్ చేయండి. ఫోన్లో సరిగ్గా క్యాప్చర్ చేయడానికి అవ్వట్లేదు ఆ లైటింగ్. బ్రహ్మోత్సవాల కోసం మొత్తం టెంపుల్స్ అన్నీ కూడా, బిల్డింగ్స్ అన్నీ కూడా లైటింగ్స్తో నింపేశారు అనమాట, బ్రహ్మోత్సవాలకి రెడీ చేసుకోవడానికి. సో అది ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ టైం ఎవరైతే మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీ కానీ మెట్ల మార్గంలో వెళ్ళే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ని వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ కానీ చిన్న కామెంట్ కానీ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్డ్ టు ద MN4K Vlogs. థ్యాంక్ యూ. Diavolo, chillate.